నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ రోజు జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఇల్లందు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దారావత్ చంద్రశేఖర్ మరియు ఈ కార్యక్రమంలో పోలారం సర్పంచ్ సరోజా, మాల్చర్, బుక్య రమేష్, వజ్జ చరణ్, రామ్దాస్, లక్ష్మయ్య, దారావత్ సతీష్, ఇర్ఫా వినోద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా T999 న్యూస్ వారికి అదేవిధంగా సిటీ న్యూస్ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనగా 15వ తారీఖు జనవరి 15వ తారీఖు యథావిధిగా ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈరోజు మన గ్రామంలో వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారుల యొక్క వాళ్ళలో మంచి స్నేహభావం అనేటటువంటి స్వభావాన్ని పెంపొందించడం, అదేవిధంగా క్రీడ అనేది మనలో ఉన్నటువంటి సృజనాత్మక శైలిని బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్రీడ అనేది ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ఈ క్రీడ వల్ల అనేక రకాలమైనటువంటి వేరే కులాలు కానీ అనేక ప్రాంతాల నుంచి కానీ ఎక్కడెక్కడో చదువుకొని వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ ఒక వేదికగా మమేకమై ఇవాళ ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొని ఒక స్నేహ స్వభావమైనటువంటి ఒక దీన్ని పెంపొందించుకోవడం ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి ఒక చక్కని వాతావరణాన్ని పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ మన పోలారం గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా క్రీడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం ఎంత ఎదిగేది ఉన్నా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ మన పురాణ సంస్కృతాలని మర్చిపోవద్దు. కాబట్టి అదేవిధంగా తమిళనాడు కానీ వేరే దగ్గర కూడా జల్లికట్టని అనేక రకమైనటువంటి వాళ్ళ యొక్క ప్రాంతీయ క్రీడని కూడా వాళ్ళు నిర్వహించుకొని వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాంతాలు చేరుకొని వాళ్ళు ఒక దగ్గర చేరుకొని ఒక స్నేహభావంగా వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే మనం కూడా మన యొక్క టైంని ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం మేము కూడా ఈరోజు ఇక్కడ వాలీబాల్ క్రీడా పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. నేను దారావత్ చంద్రశేఖర్ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా నేను నా వంతు వాలీబాల్ మొదటి బహుమతి కింద ఒక 10,000 రూపాయలు స్పాన్సర్ చేసి ఈ క్రీడా స్ఫూర్తిని ఈ యువతలో ఇంకా పెంపొందించాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ ముందు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ సహకారం నా తరఫున అందిస్తానని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంక మరెన్నో చేపట్టాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.